యేసు ప్రభుని ఏ కారణం చేత నేను నమ్ముకున్నాను, నేనున్న అన్య మతంలో నుంచి, అన్య మార్గంలోంచి యేసు ప్రభు మార్గంలోకి నేను ఎందుకు వచ్చాను అనేది ఒకటి. యేసు ప్రభువులో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ అన్య మార్గంలోకి వెళితే ఎందుకు వెళతారు అనేది ఈ రెండు విషయాలు సుస్పష్టంగా చెప్పా పొద్దున. రెండవది, దేవుడు మనతో స్నేహం చేయగోరినప్పుడు మనలో ఏమి వెతుకుతాడో, ఏం చూస్తాడో, ఏం ఉండాలని ఆశిస్తాడో అనేది ఒక అంశం మొదలుపెట్టి ఒక 3 పాయింట్స్ చెప్పాను. మొదటిది విశ్వాసం, రెండవది రోషం, మూడవది వ్యూహం. అలాగే 4, 5 కూడా జస్ట్ ఒక మాటగా అందించేస్తా. 4వది నియమం. అంతవరకు అది కంప్లీట్ అయింది. తర్వాత నేను మీకు మరో అంశం చెప్తాను. పొద్దున మొదలుపెట్టింది ముగిస్తాను. ఓకే, రైట్. నియమం అన్నాను. దేవుడు ఒక వ్యక్తితో స్నేహం చేయగోరినప్పుడు దేవుని యొక్క కట్టడలకు, నీతి నియమాలకు సదరు వ్యక్తి కట్టుబడతాడా లేదా అన్నది తప్పనిసరిగా దేవుడు చూసుకుంటాడు. ఈ కొలతలన్నీ నేను చెప్పినవన్నీ అబ్రహాంలో మనకు కనబడతాయి. అబ్రహాంలో విశ్వాసం ఉందన్న సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వాసులందరికీ ఆయన తండ్రి. రెండవది, వ్యూహం ప్రకారం పోరాడేటువంటి యోధుడు అబ్రహాము. ఎందుకంటే మనం చూస్తాం, ఆదికాండం 14లో ఆయన 4 రాజులను కొట్టినప్పుడు 318 మంది సైన్యాన్ని తీసుకెళ్ళి, 318 మంది యోధుల్ని తీసుకెళ్ళి దాదాపు 4 రాజుల సైన్యాన్ని కొడతారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే దానికోసం వాళ్ళు రాత్రిని ఎన్నుకుంటారు. ప్లాన్ నైట్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే దేవుడిచ్చిన ఆలోచన. రాత్రి వేళల్లో వెళ్ళటం వెనక 2 ఉపయోగాలు ఉందని పొద్దున ఒకటి చెప్పా, ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఏమిటంటే, మొదటిది, శత్రు సైన్యం యొక్క సమూహం వీళ్ళకి కనపడదు కాబట్టి వరసపెట్టి దొరికినట్టు కొట్టేస్తారు. రెండవది, రాత్రివేళ దాడి చేయటం వెనక మరో కారణం ఏంటంటే, శత్రువులకు వీళ్ళు ఎంతమంది ఉన్నారో అర్థం కాదు. ఇలాగ ఎదురు వచ్చేసి కొట్టేస్తున్నారంటే వీళ్ళు ఎంతమంది సమూహం ఉన్నారో నాకు భయం వచ్చేస్తుంది. ఎందుకంటే రాత్రివేళ చీకటి కాబట్టి. గనుక మొనలు తీర్చి యుద్ధమాడి ఆ 4 రాజులను కొట్టి, వారి సైన్యాన్ని కొట్టి, వాళ్ళ దగ్గర ఉన్నదంతా, వాళ్ళు దోచుకుపోయిందంతా తిరిగి తీసుకొచ్చి ఇచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరించేటువంటి వ్యక్తి. విశ్వాసం, రెండవది రోషం, మూడవది రోషం గురించి పొద్దున చెప్పాను, మూడవది వ్యూహం. సో 4వది నియమం అన్నాను. ఆ సొమ్మంతా తిరిగి తీసుకొచ్చి సొదొమ గొమొర్రా రాజులకి ఇచ్చినప్పుడు వాళ్ళలో ఒకడు అంటాడు, అబ్రహాం గారు, మా స్త్రీలను, మా పిల్లల్ని మొత్తాన్ని ఇంతవరకు వదిలేసి ఆ సొమ్మంతా నీవే పట్టుకుపో, మేము సంపన్నుల్లో, మేము మళ్ళీ సమకూర్చుకుంటామంటారు. అక్కడ అబ్రహాము యొక్క నియమం బయటపడిద్ది. ఏమిటి అంటే, అబ్రహామును నేనే ధనవంతుని చేసి తినని నీవనుకుంటున్నట్లు ఒక నూలు పోగైనను, ఒక చెప్పుల వారైనను నేను ముట్టను. నువ్వు నాకు ఇచ్చేదేంది? నువ్వు తనులు తిని అంత దాసుడిపై వాళ్ళు నిన్ను కొట్టి తీసుకొని పోతుంటే నేను వెంటబడి తిరిగి తీసుకొచ్చి సమస్తం నీకు ఇచ్చాను. నువ్వు నాకు ఇచ్చేదేంది? విచిత్రం చూడు. నువ్వు నాకు ఇచ్చేది రా పిచ్చోడా? వాళ్ళంతన్నీ అంతా తీసుకొచ్చి నీకు ఇచ్చింది నువ్వు నాకు ఇచ్చేదేంది? అబ్రహాం ఎవరికన్నా ఇవ్వటమే తప్ప అబ్రహాం ఎవరి దగ్గర దేహి అని చేయి చాపడు. అబ్రహాం చేయి చాపేది ఒక్క దేవుని ఎదుటనే. ఎంత రోషమో చూడు. నియమం. కకుర్తిపడి ఎట్లా పడితే అట్లా చేతులు చాపరు. ఒక నియమం ఉంది, ఒక నిబంధన ఉంది.
దాన్ని అనుసరించి బ్రతికాడు ఆయన. నియమం తప్పి బ్రతికిన వాడు కాదు అబ్రహాము. కొడుకు వివాహ విషయంలో కూడా కనాను స్త్రీలు పనికిరారు, నా స్వజనుల్లో నుండి నా బిడ్డకి భార్య కావాలని స్వజనుల్లో నుండి తీసుకురమ్మని ఎలియేజర్ను పంపించాడు. ఏముందిలే అంత కలగా పొలగం చేద్దాం అనుకోడు. నాది ప్రత్యేకింపబడిన జీవితం. నా దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. ఇక అందరిలాగా మా వాళ్ళందరూ వేషాలన్నీ నేను వేయాలి, వాళ్ళు పడే పాటలన్నీ నేను పడాలనేది నేను ఒప్పుకోను. నన్ను ప్రత్యేకపరిచాడు. మొత్తం టోటల్ వాళ్ళందరికీ ఇదే తత్వం ఉంటుంది, గమనించండి మీరు. యోసేపుకి అదే. ఐగుప్తులో ఉన్నాడే కానీ ఐగుప్తు యోసేపులో లేదు. ఆ ఐగుప్తు ఛాయలు ఏవి కూడా యోసేపులోకి రానియకుండా తాను ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా జీవము గల దేవుని సంబంధిగానే యోసేపు బ్రతికాడు. ఏంటి అంటే నియమం అంతే. దానియేలును కూడా మీరు గమనించండి. బబులోనులో దానియేలు ఉన్నాడే కానీ బబులోను వేషాల్లో దానియేలు ఏకీభవించలా. బబులోను గమనాన్ని శాసించాడు దానియేలు. నియమం. దేవునికి స్తోత్రం. అహస్వేరోషు యొక్క ఆస్థానంలో అనేక మంది ఆడపిల్లలు తీసుకొని రాబడ్డారు. చాలామంది ఆడపిల్లలు. ఎందుకంటే అంత పెద్ద రాజుకి భార్యగా ఉన్న వష్టి ఆయన మాటను తిరస్కరించిన కారణం చేత ఆయన సభలో ఉండి ఆమెను పిలవనంపితే ఆమె లోబడనందున ఆమెను విసర్జించి తన కొరకు మరొక భార్యనుగా స్వీకరించడానికి సంస్థానం మొత్తంలో దండోరా వేయిస్తే అనేక మంది ఆడపిల్లలు చేర్చబడ్డారు. ఎందుకంటే జాక్పాట్ తగిలితే మహారాణి, అనేక సంస్థానాలకు రాణి. కాబట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆడపిల్లలు చాలామంది వెళ్ళారు. మొర్దెకై తన దగ్గర పెంచబడిన ఎస్తేరును కూడా పంపించాడు. చూడండి, ఎస్తేరు ఆ అంతఃపురంలోకి ప్రవేశించటమే ఇక మార్పు. అందరు ఆడపిల్లలు వేరు, ఎస్తేరు వేరు. అది అందరు ఆడపిల్లలు వేరు, ఎస్తేరు వేరు. అందరి ప్రవర్తనకు భిన్నంగా ఉంది ఆ అమ్మాయి ప్రవర్తన. పనివారు మొదలుకొని ఎవరికి అప్పగించబడ్డారో ఆడపిల్లలు వాళ్ళను సిద్ధపరిచే నాయకుడు దాకా అందరికీ ఆమె యందు దయ పుట్టెను అనుంది. దేవుడు దయ కలిగించాడు. దయ కలిగి ఉండునట్లు అవతలి వాళ్ళు దయ కలిగి ఉండునట్లు ఈమె ప్రవర్తించింది. విధేయురాలుగా, నియమం కలిగిన స్త్రీగా, నీతిమంతురాలుగా, సత్ప్రవర్తన కలిగినటువంటి బిడ్డగా అక్కడ కనపడింది ఎస్తేరు. అందుకే ఎవ్వరు కూడా మిగిలిన వాళ్ళని అందరినీ తిరస్కరించి తృణీకరించిన వాళ్ళు ఎస్తేరు దగ్గరికి వచ్చేసరికి ఆమెను చూడగానే వాళ్ళు ఒక విధమైన ప్రేమ కలిగేదట, దయ కలిగేదట. అయ్యో, ఈ పిల్ల ఇంత అమాయకంగా ఉంది, ఇంత దీనంగా ఉంది, ఈ పిల్ల ఎట్లా, వాళ్ళంతా ఎంత చురుగ్గా ఉన్నారో, ఎంత చమత్కారంగా ఉన్నారో, ఎంత హడావుడిగా ఉన్నారో, ఈ పిచ్చిదానిలాగా ఉంది పాపం ఈ పిల్ల, ఎట్లా అమ్మ నీకోసం ఏ వస్త్రాలు కావాలంటే పర్వాలేదండి, మీరు ఏది ఇచ్చినా కట్టుకుంటాను. నీకు వేటితో సిద్ధపరచమంటావు అంటే పర్వాలేదండి, మీరు ఏది సిద్ధపరిచినా పర్వాలేదండి. నువ్వు పిచ్చి పిల్లలాగా ఉన్నావు. నువ్వు అందరు చూడు అడిగడిగి అలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి, అలా కావాలంటే నువ్వేంటమ్మా అమ్మాయికి రాలాగా ఉన్నావు. నువ్వు ఎలాగైనా పర్వాలేదండి, ఏదైనా పర్వాలేదండి అని ఇంత దీనంగా ఉన్నాను. ఒక దయ కలిగింది ఆమె మీద. సిద్ధపరచు దినములన్నీ సంపూర్తి అయ్యేంత వరకు ఆ ఆస్థానంలో లేక అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ మిగిలిన వాళ్ళందరినీ ఒక రకంగా గుర్తించారు. ఎస్తేరును ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించారు. కారణం యూదురాలంటే యూదా అనువాన్లో నుండి వచ్చినటువంటి సంతానం. యూదా ఎవరు? యాకోబులోంచి వచ్చినోడు. యాకోబు ఎవరు? ఇస్సాకులోంచి వచ్చినోడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాములోంచి వచ్చినోడు. అది కథ. అబ్రహాము నియమంలో జీవించిన వాడు ప్రత్యేకమైన వ్యక్తి. చీపుగా, చిల్లరగా,
చులకనగా వ్యవహరించేవాడు కాదు. ఆయన వ్యవహారం, ఆయన ప్రవర్తన ఒక డిగ్నిటీ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్తేరు జీవితం కూడా అంతే, ఆయన సంబంధే కదా. సిద్ధపరచు దినములన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క అమ్మాయి రెడీ చేయబడి రాజు దగ్గరికి కొనిపోబడుతుంది. రాజుగారు చూస్తాడన్నమాట. చూసి ఆ సిద్ధపరచబడిన స్త్రీలలో ఎవరు తన మనసుకు నచ్చితే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సహజంగా యువరాణి స్వయంవరం ఉంటుంది, యువరాజులు వస్తారు, తనకు నచ్చిన వాడిని ఆమె ఎంపిక చేసుకుంటుంది. ఇక్కడ రాజు స్వయంవరం అన్నమాట. కోరుకున్న స్త్రీని తను స్వీకరిస్తాడు భార్యగా. అట్లాగా అందరూ రెడీ అవుతున్నారు. ఈ హేగే అడుగుతున్నాడు, నీకేమి డ్రెస్ వేయాలంటే నాకు ఫలానా డ్రెస్ వేయండి, నీ ముఖానికి ఏం పూయాలి, నాకు ఫలానాది పూయండి, నీ కళ్ళు ఎలా తయారు చేయాలి, ఎలా చేయండి, నీ తల జుట్టు ఎలా తయారు చేయాలి, ఎలా చేయండి, ఏదో చెప్పుకొని వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళకి నచ్చినట్టెల్లా వాళ్ళు రెడీ అయిపోయి రాజు ముందు నిలబడుతున్నారు. రాజు అటు చూసి వెళ్ళు అంటున్నాడు. చాలామంది ఆడపిల్లలు ఆయన ముందు నిలబడటం పంపించటం, ఆయన ముందు నిలబడటం పంపించటం, పో పో అని. ఎస్తేరు వంతు వచ్చింది. హేగే అడిగాడు, ఆమెను సిద్ధపరిచేవాడు అడిగాడు, అమ్మా ఎస్తేరు చెప్పురా తల్లి, నిన్ను ఎలా సిద్ధపరచమంటావు? నువ్వు కోరుకున్నట్లు నేను రెడీ చేస్తా అన్నాడు. పాపం దీనంగా అమాయకంగా చూస్తుంది. వాళ్ళందరూ చలాకీగా చురుగ్గా హడావుడిగా ఉన్నారు, అడిగడిగి చేయించుకున్నారు. దీనంగా చూస్తుంది ఆయనకి వెళ్ళి, ఏందమ్మా చెప్పురా, నేను ఎలా సిద్ధపరచమంటావు తల్లి? ఫలానా డ్రెస్ వేసేదా, ఫలానా ఇట్లా చేసేదా అంటే ఏం మాట్లాడకపోతే ఎట్లమ్మా, టైం అవుతుంది, చెప్పు త్వరగా సిద్ధపరుస్తాను. అప్పుడు ఒక మాట అంది, అయ్యా మీరు నన్ను పరీక్షించడానికి కాకపోతే మీరు ఇలా అడగటం ఏంటి? ఇంతవరకు నేను అసలు రాజునే చూడలేదు. ఇప్పుడు నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదు కదా ఆయనకు భార్యగా వచ్చింది ముందుకి, ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి. అర్థమైందా? కాబట్టి నేను ఆయన దగ్గర భార్యగా ఉండాలంటే ముందు నా ఇష్టం ప్రకారం కాదు, ఆయన ఇష్టం ఏదో తెలుసుకోవాలి. నాకెట్లా తెలుసయ్యా? నేను ఏది కట్టుకుంటే రాజుకు నచ్చిద్దో, ఏది వేసుకుంటే రాజు కళ్ళను ఆకర్షించగలుగుతా నాకేం తెలుసు? రాజు దగ్గరే ఉండి సంవత్సరాలుగా రాజు యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు నీవు గనుక, నేను ఏ బట్ట కట్టుకుంటే రాజుకు నచ్చిద్దో, ఏది ఎలా ఉంటే రాజుకు నచ్చిద్దో నీకు తెలుసు గనక నీ మనసుకు తోచినట్టు నన్ను సిద్ధపరచమంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు చురుకైన వాళ్ళు? ఎవరు సోదరుళ్ళు? ఇంకేముంది మరి? హేగేకి తెలుసు కదా, సంవత్సరాలుగా రాజు యొక్క రుచులు అభిరుచులు అన్నీ ఎరిగినవాడు కదా. రాజుకి ఏ కలర్ ఇష్టమో హేగేకి తెలుసు, రాజుకి ఎలా ప్రవర్తిస్తే ఇష్టమో హేగేకి తెలుసు, జుట్టు ఎలా ఉంటే రాజుకి ఇష్టమో హేగేకి తెలుసు, ముఖం ఎలా ఉంటే రాజుకి ఇష్టమో హేగేకి తెలుసు. అప్పుడు చూసి ముచ్చటపడి, ఎస్తేరు నిశ్చయముగా నీవు రాణివగుదువు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నీవు రాణివగుదువు తల్లి. ఎంత జ్ఞానం అమ్మా! ఇంతమంది వచ్చారు కానీ ఒక్కళ్ళు కూడా అడగల. రాజుకి ఎలాగిష్టమో అలాగూ నన్ను సిద్ధపరచమని ఒక్కళ్ళు అడగల. నాకు అట్లా రెడీ చేయి, నాకు ఇట్లా రెడీ చేయి అని హడావుడి చేసి నన్ను నానా రబ్బసా చేసి వేషాలు వేసుకొని పోయారు. పోయినట్టు అటు నుంచి అటే పోయారు. నువ్వు ఒక్కదానివే యుక్తముగా ప్రవర్తించావు. ఏం జ్ఞానం, ఏం చురుకుతనం! ఫలితంగా ఏం జరిగింది? రాజుకి ఎలా ఇష్టం అలా రెడీ చేశాడు. ఏం లేదు, హడావుడు ఏం లేదు. చాలా సింపుల్గా ఉంటావు, రాజుకి ఇష్టం అమ్మా, ఇలా ఉంటే రాజుకి ఇష్టం, ఇది ఈ వస్త్రం ఈ టైపు కలర్ రాజుకి ఇష్టం, ఇది రాజు అభిరుచులని మొత్తం రెడీ చేసి పెట్టేశాడు. అలాగే వెళ్ళిపోయింది. అలా రాజు ముందుకెళ్ళి నిలబడగానే కూర్చుని వాళ్ళు లేచాడు రాజు. ఎందుకు తెలుసా? తనకిష్టమైనవన్నీ ఆమె మీద కనపడ్డాయి.
చూడగానే నా అభిరుచులన్నీ చూసినట్టే అంతా సిద్ధపడింది. నన్ను చేరుకోక మునుపే నా ఇష్టాలన్నీ ఎరిగి, ఇదిగో నీ ఇష్ట ప్రకారం జీవించడానికి నేను సిద్ధమని తన్ను తాను నాకు కనపరుచుకున్న ఈమెయే ఈ సంస్థానాలన్నిటికీ మహారాణి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెయే మహారాణి. ఇంకా మిగిలిన వాళ్ళందరినీ పంపించేసేయండి, అయిపోయింది, నాకు రాణి దొరికింది. నన్ను చేరుకొనక మునుపే. కానీ నా మొదటి రాణి నాతో జీవించి కూడా నా ఇష్టాన్ని గుర్తుపట్టలేక తృణీకరించింది. ఈమె నన్ను చేరక మునుపే నా ఇష్టము నెరిగి సిద్ధపడి నా ముందు నిలిచింది. పడద్రోయబడిన దేవదూతలను తిరస్కరించడానికి వాళ్ళది వస్తీ ప్లేస్, సంఘానిది ఎస్తేరు ప్లేస్. తెలుసా? జస్ట్ పోలిక చెప్తున్నాను నేను. అహస్వేరోషు అన్యుడని మీరు అనొచ్చు, అయినా ఆ సందర్భం అలా సెట్ అవుతుంది అనమాట, అందుకని చూపిస్తున్నాను నేను. అతన్ని కూడా దేవుడు వాడుకున్నాడు తన ప్రజల క్షేమం కోసం. ఎస్తేరు రాణి అయిపోయింది. ఎలా? తను నియమం. అందరిలాగా ప్రవర్తించింది కాదు, అందరిలాగా నడుచుకుంది కాదు. అంతమంది ఆడపిల్లల్లో తను ప్రత్యేకమైనది. పరమగీతము 6:8, 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలను గలరు, అయినను నా పావురము నిష్కళంకురాలు ఒక్కతే. నా పావురం ఒక్కతే. ఎంతమంది అన్నా ఉన్నాయి, నాకు అన్ని విధాలా నచ్చినట్టు ఏ కళంకం లేకుండా ఉండే నా పావురము సంఘమే అన్నాడు. బా, అట్లాగా ఒక నియమం ప్రకారం జీవించిన జీవితం, కక్కుర్తి లేకుండా, ప్రలోభించకుండా, అందరిలాగా అందరి పాటలు పడకుండా ప్రత్యేకింపబడిన జీవితం. వాళ్ళందరిని మీరు గమనిస్తే అంతే కనపడుద్ది. యోసేపు అలానే కనపడతాడు, దానియేలు అలానే కనపడతాడు, అబ్రహాం అలానే కనపడతాడు, ఎస్తేర్ అలానే కనపడిద్ది. ప్రత్యేకింపబడిన జీవితం. నియమం ఉందండి మనకి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ప్రత్యేకింపబడిన జీవితం ఎస్తేరులాగా జీవించాలని ఆశ నీకుందా? సిద్ధపడాలి అలాగా. నువ్వు కాలేజీలో చదువుతున్న బిడ్డవైతే మిగిలిన స్టూడెంట్స్ అందరినీ చూసి, నిన్ను చూసి వాళ్ళందరూ వేరు, ఈ అమ్మాయి వేరు అనాల. మిగిలిన వాళ్ళని చూసి వాళ్ళందరూ వేరు, ఈ చిన్నవాడు వేరు, ప్రత్యేకంగా ఉంటాడు. అలాగని గర్విష్టి కాదు, ఒక నియమంలో ఉంటాడు, పద్ధతిలో ఉంటాడు. వాళ్ళలాగా వీళ్ళలాగా కోతి చేష్టలు చేయడు, ప్రత్యేకింపబడిన జీవితం కలిగిన వాడు అని మనల్ని గూర్చి చదివే దగ్గర, పని చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, జాబ్ చేసే దగ్గర కూడా ఒక సాక్ష్యం ఉండాలి. ఒక నియమంలో మనం జీవించాలి. పాప నియమాన్ని మనలో నుండి అధిగమించి ఆత్మ నియమం ద్వారా మనం జీవించాలి. దేవునికి మహిమ. కాబట్టి దేవుడు మనతో సహవాసాన్ని ఇష్టపడుతున్నాడు, మనం కూడా ఆయనతో సహవాసాన్ని ఇష్టపడుతున్నాం. అయితే మనం ఎలా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడన్న ఆ వివరణలో నియమాన్ని దేవుడు మనలో చూస్తాడు. అబ్రహాం కక్కుర్తి పడ్డా? నువ్వు నాకు ఇచ్చేది అనిపించాడా అన్నాడు. ఎలీషా కక్కుర్తి పడ్డా? తీసుకెళ్ళి ఎవరికన్నా నీపో అన్నాడు. కక్కుర్తి పడ్డరు, లెక్క చేయరు. అవసరమైతే నేను నీకు ఇస్తా, తీసుకో. కొంతమంది ఎవరైనా నా చేతిలో బలవంతంగా ఏదైనా పెడితే కొంతమంది మనస్తత్వాలు ఎరుగుదును నేను. అందుకే తొందరపడి చేయి జాపి తీసుకోవడానికి ఇష్టపడను. మనసులో ఎలా ఫిక్స్ అవుతాను తెలుసా? నా చేతిలో ఇది ఉంచినందున, వాళ్ళు ఇచ్చినందున, దీన్ని బట్టి వాళ్ళు అతిశయపడి తేడా చేసే అవకాశం ఉంటే దానికి మళ్ళీ అంత కలిపి పిలిచి చేతికిచ్చి జాగ్రత్తగా బతుకని చెప్పడానికి నిర్ణయించుకున్నవాడిని నేను. మళ్ళీ చెప్పేదా?
ఎవరైనా నా చేతిలో ఒక అమౌంట్ పెట్టి ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం అన్న చేతిలో పెద్ద కానుక పెడుతుంటాంలే, అన్న మనల్ని ఏమనడు అని తోక జాడించి పిచ్చి చేష్టాలు చేయడానికి ట్రై చేస్తే నమ్మకంగా పిలిచి ఆ చేతిలో పెట్టిన దానికి అదనంగా ఇంకా అంత సమకూర్చి పెట్టి నువ్వు ఇచ్చావు కదా దగ్గర పెట్టుకో, దేవుడు ఒప్పుకోవట్లా, తీసుకొని నాటకాలు ఆడవాకు, జాగ్రత్తగా బతుకు అని చెప్పి అలా పంపించే మైండ్ని అలవాటు చేసుకున్నా. అందుకే దాదాపు చేయి చాపడానికి ఇష్టపడను, ఎవరన్నా బలవంతంగా చేతిలో పెట్టి దాన్ని చూడటానికి కూడా ఇష్టపడను, లెక్కేసుకోవడానికి ఇష్టపడను. అది ఏదంతా ఏందనేది. ఎందుకంటే నా కడుపుకి ఎంత అండి, అంత అన్నం చాలు, దేహం కప్పుకోవడానికి సిగ్గు కప్పుకోవడానికి వస్త్రం చాలు, నిలవ నీడ ప్రకాశ్, ఇంకేం కావాలి? కాబట్టి ఎంత వచ్చినా ఎంత ఇచ్చినా ఆఖరికి అన్న ఇది మీకోసం వాడండి అని ఇచ్చినా కూడా అది నా బిడ్డలైన మీ కొరకే వెచ్చించే జీవితాన్ని అలవర్చుకున్నాను నేను. ఏదొచ్చినా ఎవరిచ్చినా ఏం చేసినా అది మీకే రిటర్న్ చేస్తూ ఉంటా, ఏదో రకంగా ఏదో కోణంలో అటే పోతూ ఉంటుంది. ఒక నియమం ఉంది మంది, డబ్బుకి కక్కుర్తి పడ్డట్టు, ప్రలోభించినట్టు, ఎగబడ్డట్టు ఉండకూడదు. అది కూడా తీసేయమని చెప్పా. ఏదో వేస్తారు గూగుల్ పే, ఫోన్పే, చిన్నగా మళ్ళీ చర్చి స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా తీసేసేయండి, అది ఇబ్బంది ఏం లేదు. అంతగా ఏదన్నా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఫోన్ చేసి చేస్తారు. ఇదేం పరిచర్యలో మిడియాలం పరిచర్యలాగా ఉంది అనుకోవాకండి, అదంతే. దానికి విలువ లేదు, దాని గురించి ఆలోచించేది లేదు, దానికోసం ఎవరో వస్తారు ఇస్తారని ఎదురు చూసింది లేదు. ఒకటే నిరీక్షణ, నాకు అవసరమైతే మోకాళ్ళు వేస్తా, నా దేవుడే ఇస్తాడు. అది నా ధైర్యం. నా బిడ్డలుగా మీ ధైర్యం కూడా అలానే ఉండాల. నాకు అవసరమైతే, మరీ ముఖ్యమైతే ఉపవాసం ఉండి కూర్చుంటా, ఆయనే పంపిస్తాడు. నాకు ఏది కావాలో పంపిస్తాడు, ఎంత కావాలో పంపిస్తాడు. దేవునికి మహిమ. ఎప్పుడు అయ్యో దీనికి ఎట్ట చేయాలా, డబ్బులు ఎట్ట చేయాలన్న చింత లేదు. ప్రార్థన చేస్తాను, సంఘం చేత ప్రార్థన చేపిస్తాను, అదే వచ్చింది. అలా చేసి అలా ప్రార్థన ద్వారా చేసుకుంటానే ఈ పరిచర్య అంతా చేసుకుంటా వచ్చా. తండి యేసుని యొద్దకు తెమ్మనుచున్నాడు అనే పాటలే. నువ్వు తేగపో లేదా, నీకు లేదా అట్లయితే రా, వచ్చి ఇక్కడ తీసుకొని పో అన్న పాట పాడాం. నీకు లేదా వచ్చి రండి యేసుని యొద్దకు. నీ బరువు భారం ఉంటే దించుకో, ఆత్మీయ భౌతిక అక్కర ఏదైనా ఉంటే పొందుకొని పో, అంతే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని గట్టిగా మాయంపరచు. ఎందుకంటే ఏదో పక్కన రూట్ వేసుకొని ఏదో ఒక మనిషి సాయం చేస్తాడు, ఇటు పక్క రూట్ ఒకటి లైన్ చేసుకున్నాం, ఫోన్పే ఇచ్చాం, గూగుల్ పే ఇచ్చాం. ఈ గూగుల్ పేలో ఫోన్పేలో ఎప్పుడోసారి ఎవరో ఒకళ్ళు చేస్తారులే, ఇబ్బంది లేదని వాళ్ళకెళ్ళి చూసే దరిద్రం అలవాటు అయింది. ఎవరు దయదలుతారా, ఎవరు జాలి పడతారా, ఎవరు అంత చిల్లరేస్తారా అని వాళ్ళ కోసం, వాళ్ళ దయ కోసం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. నో అంతగా చేయాలనుకుంటే వాళ్ళే ఫోన్ చేస్తారు, నంబర్ ఉందిగా, చేస్తారు, చేసి వాళ్ళే హెల్ప్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వాళ్ళు చేసినా చేయకపోయినా నాకు సహాయకులు వాళ్ళు కాదు. ఎందుకంటే ఏ మనుషులు అందుబాటులో ఉన్నా లేకపోయినా నాకు అందుబాటులో ఎప్పుడు ఉండేవాడు యేసయ్య. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటమే అది. అవసరమైతే ఆకాశం నుంచి ఎత్తాడు. నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు,
నా ఏక రక్షకుడు గనుక నాకేమీ కొదువా, నాథుడుండా ఇక నాకేమీ కొదువా, నాథుడుండా. అన్నిటికీ ఆయనే చూసుకుంటాడు. ప్రార్థన చేయటమే, ఏదైనా సరే మోకాళ్ళు వేయటం, కన్నీరు గార్చడం, ప్రార్థన చేయటం. సమస్య తీవ్రతను బట్టి అవసరమైతే ఉపవాసం ఉంటాం. నువ్వు తిండి మానుకొని కూర్చున్నావంటే అది చాలా సీరియస్ మ్యాటర్. అక్కడ నా బిడ్డ అన్నం మానుకుంది ఏంటి అంటాడు, నా కుమారుడు ఆహారం మానేసాడు ఏంటి నాయనా, నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు తండ్రి, సమస్య అంత ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. ఒక వ్యసనం మానుకోలేకపోతున్నావు, మానేయాలని ఆశ ఉంది. ఒక 3 రోజులు ఉపవాసం ఉన్నావంటే దాని మీద నీకు జయం వచ్చే శక్తి దేవుడు ఇస్తాడు. ఎందుకో తెలుసా, తిండి కూడా మానుకొని ఉపవాసం ఉండి ఆ పాపము నుండి, ఆ వ్యసనం నుండి, ఆ బలహీనత నుండి నువ్వు బయటపడాలని ఆశిస్తున్నావే, దానికోసం అన్నం కూడా మానుకున్నావే, అది చూస్తాడు ఆయన. అంటే తను కలిగి ఉన్న పాపాన్ని తన ప్రాణం కంటే, తన ప్రాణం అంటే హృదయపూర్వకంగా దాన్ని ద్వేషిస్తున్నాడు కాబట్టే ప్రాణాధారమైన తిండిని కూడా వదిలిపెట్టాడు. అంటే అది చేస్తే ఇక నేను ఎందుకు బతకాలి అంటే ప్రాణము పోవునంతగా విసుగు చెంది, విరక్తి చెంది అసహించుకున్నాడు నా బిడ్డ అని సంతకం పెట్టేసి దాని మీద నీకు జయం వచ్చేటట్టు చేస్తాడు. ప్రాణం ఉండాలంటే తిండి తినాలి. ఆ తిండి కూడా మానుకొని నాకు ఈ వ్యసనం నుంచి, ఈ బలహీనత నుంచి, ఈ లేకి పరిస్థితి నుంచి నన్ను విడిపించు అని కూర్చుంటే మరి సీరియస్ కదా అది? హృదయపూర్వకంగా ద్వేషించి కదా నువ్వు అట్లా తిండి కూడా మానుకొని కూర్చుంది. నాకు బ్రతకాలని కూడా ఆశ లేదు ప్రవ్వా, ఈ బలహీనత నాలో ఉంది నాయన, నాకు తిండి కూడా వద్దు ప్రవ్వా, ఇది ఇలానే కొనసాగిందంటే నా ప్రాణం నువ్వు తీసేసుకో తండ్రి, అవసరమైతే చచ్చిపోతా ప్రవ్వా, నేను తట్టుకోలేను, ఇలాగే ఉపవాసం ఉండి చచ్చిపోతాను అవసరమైతే నాయన, నువ్వు కనికరం చూపకపోతే అన్నంతగా అసహించుకుంటే ఇంకెందుకు ఆగుతాడు? కాబట్టి ఉపవాస ప్రార్థన చేస్తే సీరియస్ మ్యాటరు, ఎక్కువ తీవ్రంగా తీసుకుంటాడు ఆయన. ఒక తప్పుడు అలవాటైనా, తప్పుడు వ్యసనమైనా, తప్పుడు బలహీనత అయినా, తప్పుడు ప్రవర్తన అయినా, తప్పుడు విధానమైనా, ఏది నిన్ను వేధిస్తున్న అవసరమైతే ఫాస్టింగ్ ఉండి దేవుని వేడుకో, తీసేస్తాడు దాన్ని. మొండి ప్రాబ్లం, మొండి సమస్య బాగా వేధిస్తుంది, కృంగిపోతున్నావు, అల్లాడిపోతున్నావు, మొరపెట్టు మోకాళ్ళుని, అవసరమైతే ఉపవాసం ఉండు, గోజాడు, దేవుణ్ణి విడుదలిస్తాడు. కాబట్టి నియమం, నా దేవుడు నాకున్నాడు, సమస్తము నాకు ధారాళంగా దయచేయవాడు. ఆశించిన ఆయన్నే, భజించిన ఆయన్నే, స్తుతించిన ఆయన్నే, కొనియాడిన ఆయన్నే, ప్రస్తుతించిన ఆయన్నే, ప్రశంసించిన ఆయన్నే, ఆనుకున్న ఆయన మీదే, ఆధారపడ్డ ఆయన మీదే. ఇంకా ఎవరి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడను. నా దేవుడు దయ చూడాలా, నా దేవుడు కృప చూపాలా. మనుషుల దయ ఎంతవరకు? కాబట్టి నాకు ఆయన అనుకోండి, పట్టజాలనంత దీవెన, పట్టజాలనంత దీవెన. అందుకే ఆయన కావాలి, ఆయన ఇచ్చేది కావాలి. తల్లితో చిన్నోడు షాపుకు పోయాడంట, గతంలో చెప్పా. ఆ శనక్కాయ పప్పు సీసాకెళ్ళి చూస్తూ ఉన్నాడంట. వాళ్ళమ్మ సరుకులు కట్టించుకుంటా ఉంది. షాప్ ఆయన చూసి ఆ పొట్లలో కడతా, బాబు తీసుకున్నానా, తీసుకోరా, ఆ మూత తీసుకోసం తీసుకో అన్నాడు. చూస్తా ఉన్నాడు. మళ్ళీ వద్దు, తీసుకోనోడు చూడకుండా ఉండాలి, కానీ సీసాకెళ్ళి ఆశగా చూస్తున్నాడు. ఆ సీసా నిండా శనక్కాయ పప్పులు ఉన్నాయి, ఆశగా చూస్తున్నాడు. తీసుకోమంటేనే తీసుకోవట్లా. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, తీసుకున్నానా, తీసుకోరా అని చెప్పింది. ఆయన ఆ షాపు 2-3 సార్లు అడిగాడు, ఇతను తీసుకోవాలా, కానీ దానికి వెళ్ళి చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పింది తీసుకోరా అని, వీడు తీసుకోవాలా, చూస్తానే ఉన్నాడు. చివరికి ఆ పొట్టల గట్టు అయిపోయినాక ఆయన ఆ మూత తీసి ఆ శనక్కాయ పప్పులు తీసుకొని వాడి ముందు చేయి చాపాడు. 2 చేతులు పట్టాడు. అప్పుడు పట్టాడు, పక్కకు వచ్చాడు. వాళ్ళ అమ్మ అడిగింది, ఏరా ఏం మర్యాద, నీకు మర్యాద తెలీదా, మూత తీసుకున్నానా అన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు, ఆయన 3 సార్లు చెబితే 3 సార్లు తీసుకోకపోతే, నేను చెబితే నువ్వు నా మాట కూడా వినకపోతే, మళ్ళీ ఇప్పుడు చివరిలో ఆయన తీసిస్తే నేను చేతులు చాపితే అంటే, అప్పుడు పక్కకు వచ్చి చిన్నగా చెప్తానంట, అట్లా కాదమ్మా,
ఆయన తీసుకోమన్నప్పుడే తీసుకుంటా, తెలుసు నాకు. కానీ ఆయన తీసుకోమన్నప్పుడు తీసుకుంటే నా చెయ్యి అంత ఎన్నో వస్తాయి నా చేతికి. అందుకే ఆయన ఇచ్చిందాక ఆగా. అంకుల్ చేయి పెద్ద చేయమా, అట్లా అందులో సీసాలో ఉంచి తీసాడా. ఆయన చేత్తో ఇచ్చినవి ఇదిగో పై జేబు నిండింది, కింద 2 జేబులు నిండినాయి, చేతిలో కూడా ఉన్నాయి. ఆడు తెలివి చూడు. దేవుడు తన బలమైన బాహువు చాపి ఇస్తే ఎక్కడ దాచిపెట్టాలో కూడా తెలియదు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన ఇవ్వాలి. ఆయన ఇచ్చిందాక ఎదురు చూడాలి, ఆయన ఇచ్చిందాక గోజాడాలి. నువ్వు హెల్ప్ చేయి, నాకు నువ్వు సాయం చేయి, అంతేనా? సర్వకృపానిధివి, సంపదల కనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము చేయగల నీవైపేనా కన్నులేటి చూచెదా. సకలము 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 చేయగల నీవైపేనా కన్నులేతి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కాబట్టి ఆయన కట్టడలో మనం ఉండేటట్టు జాగ్రత్త పడాలి. మనకు ఒక నియమం ఉంది. అందరి వల్లే మనం ప్రవర్తించరాదు, అర్థించరాదు, కృంగిపోరాదు. ఇతరులకు వాళ్ళకి వీళ్ళకి అన్యులకు చెప్పుకొని కుమిలి కుమిలి ఏడవరాదు సమస్యలను గురించి. మనకు ఒక నియమం ఉంది. ఒకవేళ నీకు ప్రాబ్లం వస్తే నువ్వు దేవుని బిడ్డకే చెప్పి ప్రార్థన చేయించుకో, అంతే. అన్యులతో చెప్పొద్దు. చెప్తే వారు నీ దేవుణ్ణి అవమానంగా మాట్లాడతారు. చెప్పకూడదు. ఏ సమస్య ఉన్నా, ఏంటి నీ ప్రాబ్లం, ఏదో ఇబ్బంది పడుతుంటున్నానుగా, అయ్యేముందులే దేవుడు తీసేస్తాడు అంటమే వానితో. చిన్నాభిన్నం అయిపోయిందిగా నీ జీవితం అంటే దాని సంగతి ఆయనే చూసుకుంటాడులే. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ సందర్భంగా ఆ తమ్ముడు ఆర్ట్ వేస్తున్నాడు చూడండి. కనబడుతుందా? బొమ్మ గీస్తున్నాడు. చూడండి, అది అలానే చూడండి. రైట్. ఎవరు అతను చెప్పండి? పడవ మీద ఒక మనుషుడు సాయంత్రపు వేళ ప్రయాణం చేస్తున్నాడు. మరొకడు వచ్చి దాన్ని జడగొట్టాడు. చూడండి, మొత్తం కష్టపడి అతను బొమ్మ గీస్తే మొత్తం జడగొట్టాడు. మొత్తం ఓకేనా? ఫస్ట్ ఏమో బొమ్మ గీశాడు, వెంటనే ఒకడు వచ్చి అదంతా చెడగొట్టాడు. ఆ బొమ్మ షేప్ ఉందా? మన జీవితాలు దేవుడు ఒక చిత్రంలాగా రెడీ చేస్తే సైతానుగాడు ఇతరుల ద్వారా శోధించని, లేకపోతే మనల్ని ప్రేరేపించి మన చేతులారా మనమే పాడు చేసుకొని మన బ్రతుకు చిత్రాన్ని మనమే పాడు చేసుకునేటట్టు సైతాను ప్రేరేపిస్తే చిరిగిపోయిద్ది మన లైఫ్లో దేవుడు వేసిన చిత్రం.
అవునా? ఇప్పుడు రెండు చూశారు. ఒకటి, కష్టపడి ఒక చిత్రాన్ని వేయటం చూశారు. రెండు, ఒకడొచ్చి దాన్ని పనిగట్టుకొని చెడగొట్టడం చూశారు కదా? రైట్. అయితే మీరు గమనించాలి, చెడగొడితే ఇక మనకి వేరే ఆప్షన్ లేదా? చూడండి ఆ చిత్రకారుణ్ణి గమనించు. ఏదైతే చెడగొట్టాడో అందులో నుంచి మళ్ళీ ఇంకో చిత్రం తీస్తాడు. చూడండి, ఆ చెడగొట్టిన దానిలో నుంచే తీస్తున్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయిందా? ఆగో, మళ్ళీ ఇంకొకటి వచ్చి చెడగొడుతున్నాడు. చూడండి, ఆ చిత్రాన్ని మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకొక రకంగా చెడగొడుతున్నాడు. చూడండి, పాపం కష్టపడి గీయటం మళ్ళీ చెడగొట్టడం. అయితే ఇంకా వేరే ఆప్షన్ లేదా? చూడండి, ఈ చెడగొడుతున్నాడు మొత్తం. పిచ్చి పిచ్చి గీతలన్నీ గీస్తున్నాడు దాని మీద. పాపం అంతకుముందు షేప్ ఏది కనపడకుండా మొత్తం చెరిపేస్తున్నాడు. ఓకే, మొత్తం చెడగొట్టాడుగా. ఓకే, అట్లా ఆగండి. ఇప్పుడు మళ్ళీ అయిపోయిందా? ఓకే, అందులో నుంచే మళ్ళీ ఇంకో షేప్ తీస్తాడు. చూడండి, ఆ చెడగొట్టిన గీతల్లోంచి మళ్ళీ ఇంకో షేప్ తీసుకుంటాడు. చూడండి, గమనించండి. అదేంటిది? పెద్దగా చెప్పండి. రైట్. ఈ రకంగా 20 సార్లు చెడగొట్టినా సరే దాన్ని మళ్ళా ఏదో ఒక షేపులోకి తీసుకురావటం ఆ చిత్రకారునికి సాధ్యమైంది. ఏది అంత చిన్నగా ఏడుగా? అవునా? తను గీసినటువంటి ఒక చిత్రాన్ని ఒకడు పనిగట్టుకొని చెడగొడితే దాన్ని మళ్ళీ ఇంకొక షేపులోకి మార్చుకోవటం, మళ్ళీ దాన్ని చెడగొడితే దాన్ని ఇంకో షేపులోకి మార్చుకోవటం, దాన్ని చెడగొడితే దాన్ని ఇంకో షేపులోకి మార్చుకోవటం మనుషుడైన ఒక చిత్రకారునికి సాధ్యమైంది. ఇంతకంటే జ్ఞానవంతుడు కదా దేవుడు. సైతానుగాడు నీ జీవితాన్ని ఎంత చిన్నాభిన్నం చేసి గందరగోళం చేసినా, చక్కని ఒక ఆకృతిలో ఉన్న నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వాడు అయిపోయింది నీ పని అని అంటాడు. కానీ యేసు ఏమంటాడు తెలుసా? అట్ట గీతలు గీశాడా వాడు, నువ్వేం భయపడవాకు, అందులో నుంచే నేను ఇంకొక షేపు తీసుకొస్తా. ఆ గీతల్లోంచి ఇంకొక షేపు నేను తీసుకొస్తా. నేనున్నా కదా, నేను మలుస్తా. నా వైపు చూడు, భయపడవాకు. అది అయిపోయింది. ఆ పిచ్చి గీతలే ఒక జలపాతం లాగా మార్చి పడేసిన చిత్రకారుని వల్లే పిచ్చి గీతల్లాగా అయిపోయిన మన బ్రతుకుని ఒక ఆకృతిలోనికి దేవుడు తేలేడంటారా? ఎంతమందికి విశ్వాసం వచ్చిందండి? ఇప్పుడు నీ లైఫ్ను గురించి నువ్వు ఊహించు.
ఫస్ట్ ఒకటి గీశాడు, ఒకటి చెడగొట్టి సంతోషపడ్డాడు అనుకుందాం. ఏం ఫీల్ కాల. దానిలోంచి ఒక నెమలి షేప్ తీసుకొచ్చాడు, దాన్ని ఇంకొకటి చెడగొట్టి సంతోషపడ్డాడు. ఏం పర్లా. అందులో నుంచి ఒక అద్భుతమైన జలపాతాన్ని, చెట్లని అన్నిటిని తీసుకొచ్చాడు. ఇలాగా 100 సార్లు చెడగొట్టిన 100 షేపులు తెస్తాడా లేదా? మరి మనుషునికే ఇది సాధ్యమైనప్పుడు దేవునికి సాధ్యం కాదా అని అడుగుతున్నాను నేను. మరి ఎందుకు నీవు నీ జీవితాన్ని గురించి వికృతంగా ఊహించుకోవటం అవసరం లేదు. నువ్వు ఆయన చేతుల్లో పెట్టి అంతే. మనుషుల మాటలు ఎన్ని పాడైపోయి ఉండొచ్చు, మనుషులు పనిగట్టుకొని నీ జీవితం నాశనం చేసి ఉండొచ్చు, లేదా సాతాను నిన్ను మోసపుచ్చి నీ బతుకు నువ్వే చేతులారా పాడు చేసుకునేటట్టు నిన్ను గలిబిలి చేసి ఉండొచ్చు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ చిత్రపటం దేవునికి అప్పగించుకున్నట్టు నీ బ్రతుకు చిత్రాన్ని పరమ చిత్రకారుడైన యేసయ్యకి అప్పగించాలి. అప్పుడు మొత్తం మార్చిపడేసి శూన్యులాగా గందరగోళం అయిపోయిన నీ జీవితంలోంచి ఒక సుందరమైన ఆకృతిని ఆయన తీస్తాడు బయటికి. ఇన్ని చేయగలిగిన దేవుడు మనకుంటే మనకి ఎవరికి వెళ్ళి చూద్దామండి? ఎవరు ముఖ్యం మనకి? ఎవరు మెయిన్? ఎవరు కావాలి మనకి? చాలడు చెప్పరేమండి? చాలునయ్య నీ కృప నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాల ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. చాలయ్యా యేసయ్యా నువ్వు చాలు అని ఆయనను దృష్టించి, ఆయనను గౌరవించి, ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి, ఆయనను గుండెల్లో నిలుపుకొని ఆయనకు అభ్యంతరకరంగా నడుచుకోకుండా జాగ్రత్త పడటమే నియమం. ఈ మాట నేను నోరు జారితే ఆయన బాధపడతాడు. ఎందుకు ఆయన బాధ పెట్టాలా? పెద్ద ఆయన్నే నాతోనే ఉంటున్నాడు. ఇలా నేను ప్రవర్తిస్తే ఆయన కొంచెం ఇబ్బంది పడతాడు. ఎందుకు అట్లా చేయాలి? ఇది చేయమని చెప్పాడు, ఇది చేయకపోతే ఆయన బాధపడతాడు. అందుకని ముందు అవి చేయాలా. ఇలా ఉండమని చెప్పాడు, ఇది చేయమని చెప్పాడు, అలా చేయకపోతే మళ్ళీ ఏమైనా అనుకుంటాడు. శాలేమన్న చెబితేనే మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని చేస్తారుగా. అన్న చెప్పాడు, అమ్మో చేయకపోతే మళ్ళీ అన్న అడిగితే పరువు పోయింది. నీకు చెప్పాగా అమ్మ, చెప్పాగా చేయలేదు ఏంటంటే మళ్ళీ అన్న ఏమన్నా అనుకుంటాడు పాపం అని నా గురించి ఆలోచించి అన్ని జాగ్రత్తలు చేస్తారుగా. నాకంటే శ్రేష్ఠుడు కదా, నాకంటే ఉన్నతుడు కదా, ఉత్తముడు కదా. ఆయన చెప్పినది చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇదే మన నియమం. ఆయనకు వ్యతిరేకమైన వాటి జోలికి పోకుండా ఆయన చెప్పిన వాటిని చేయుటలో బిజీ అయిపోవాలి. ఏమైపోవాలి తమ్ముడా? చెప్పినవి, ఆయన నీకు చెప్పినవి చేసేదానిలో బిజీ అయిపోవాలి. ఇక నియమం తప్పడానికి అవకాశాలే ఉండవు. కాబట్టి మనతో స్నేహం చేయగోరిన దేవుడు మనలో ఆ నియమాన్ని చూస్తాడు. విశ్వాసికి కొన్ని నియమాలు ఉన్నాయి, సేవ చేసేవాడికి కొన్ని సేవా నియమాలు ఉన్నాయి. దేవుడు చెప్పినవి చెయ్యమని అవన్నీ చేయాలి. మారు మనసు పొందమన్నాడు, పొందాలి. బాప్తిస్మం పొందమన్నాడు, పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థించమన్నాడు, ప్రార్థించాలి.
సాటివారికి సువార్త ప్రకటించమన్నాడు, ప్రకటించాలి. ఆత్మల రక్షణ కొరకు గుంపు కూడి ప్రార్థించమన్నాడు, ప్రార్థించాలి. పరిచర్య చేయమన్నాడు, చెయ్యాలి. వాక్యాన్ని నేర్చుకోమన్నాడు, అవగాహన కలిగించుకోమన్నాడు, కలిగించుకోవాలి. సంఘాన్ని కట్టి కాపరిత్వం చేయమన్నాడు, చెయ్యాలి. ఎవరిని ఏ పిలుపు పిలిచాడో, ఏ పని అప్పచెప్పాడో, దేనికి అవకాశం ఇచ్చాడో దానిలో దూసుకెళ్ళాలి. యేసునామంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పగట్టిగా. పనికిమాలిన పనులు పెట్టుకొని పనికిమాలిన వ్యవహారాల్లో తిరగకూడదు. ప్రభువు చెప్పిన కార్యాలయందు ఆసక్తి కలిగి ప్రయాణం చేయాలి. ఎంతమంది వీటిని పట్టించుకుంటారు? ఎంతమంది అవి వెతుక్కుని చూసుకుంటారు? నేను చెప్తున్నా, ప్రభువు చెప్పిన కార్యాల మీద మనసు పెట్టి వాటిని నెరవేర్చుటకు సాగిపోయే వాళ్ళ జీవితాలు దేవుడు తన చేతుల్లోకి తీసుకొని ఏదన్నా గందరగోళం సైతాను సృష్టించినా దాన్ని సుందరంగా మార్చి పడేస్తాడు, మారుస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుడే నీ ప్రపంచం, దేవుడే నీ లోకం, దేవుడే నీ సర్వస్వం అన్నట్టు బ్రతుకుతున్నావు. ఇంత పిచ్చిగా ప్రేమించే నిన్ను ఆయన వదిలిపెడతాడా? ఆయన నీకు అన్యాయం చేస్తాడా? నిన్ను విసర్జిస్తాడా? కాబట్టి దేవుని నియమం గుర్తించాలా. రైట్? విశ్వాసం, రోషం, వ్యూహం, నియమం, దేవుని చిత్తము నెరవేర్చడానికి కావలసిన ధైర్యం. వెనకడుగు ఇవ్వకూడదు. దేవుడు కార్యం చేయమని ముందుకు దూకమన్నాడు, దూకాలి. మన దరిద్రపు మనసు చెప్పనా, చెప్పిన వాటిని చేయటానికి ధైర్యం చేయరు, కానీ వద్దన్న వాటిని చేయటానికి మాత్రం భలే బరి తెగిస్తారు. చెప్పిన వాటిని చేయటానికి ధైర్యం చాలదు, వద్దన్న వాటిని చేయటానికి మాత్రం భలే సాహసం, భలే తెగింపు, భలే బరి తెగింపు, భలే ధైర్యం. చెడిపోయిన క్రియ చేయటానికి భయం రావాలి, తప్పుడు నడవటానికి భయం రావాలి, అక్రమ క్రియలు చేయటానికి భయం రావాలి, పాపం చేసేదానికి భయం రావాలి. ప్రభువు చెప్పింది చేయటానికి ధైర్యంగా ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఏం కావాలి? ప్రభువు చెప్పింది చేయటానికి ధైర్యం కావాలి. ధైర్యం, తెగింపు, ధైర్యం, తెగింపు కావాలి. 40 రోజులు వాడు వచ్చి సవాలు విసురుతుంటే ఒక్కడ ధైర్యం చేయలే, ఒక్కడ తెగించలా. అమ్మో అంత పొడుగోడిని ఆడగొడతాం, మనం చేస్తాం అని వాడి మీదకి పోవటానికి ఎవరికి ధైర్యం చాల, ఎవరికి తెగింపు లేదు. బాలుడు దేవుణ్ణి బట్టి రోషం కలిగిన వాడు, మండిపోయింది వాడు ఆ మాటలు మాట్లాడుతుంటే. ఆ రోషాన్ని బట్టి, ఆ ధైర్యాన్ని, ఆ తెగింపును మనం చూడొచ్చు దావీదు విషయంలో. అక్కడే ఫస్ట్ ఎగ్జామ్లో పాస్ అయింది దావీదు. ఇక తంతెపోయి బూరెల బుట్టలో పడ్డట్టు ఆ ఒక్క దెబ్బతో జయం పొందాడు. కథం, ఇక ఇశ్రాయేలుకు రాజుని చేసి పడేశాడు దేవుడు. దేవుని పనికి పూనుకోవడానికి ధైర్యం కావాలి. మారు మనసు పొంది బాప్తీసం పొందడానికి ధైర్యం చాలదు కొంతమందికి. మా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని వాళ్ళ కోసం ఏళ్ళ కోసం అంటుంటారు, వాళ్ళ కోసం ఏళ్ళ కోసం, మా వాళ్ళ కోసం అంటుంటారు. వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి పాతాళానికి పోతారు. ఎవడు తీసుకొస్తాడు పరలోకానికి నిన్ను? వాళ్ళు లేదు, వీళ్ళు లేదు. తెగించాలా ధైర్యం. మనము నమ్మినది సత్యమని మనకు గ్రహింపు ఉంటే ఊరి మొత్తానికైనా ఎదురు తిరిగి నిలబడే దమ్ము, ధైర్యం ఉండాలి. అది దేవుని బిడ్డల లక్షణం. నువ్వు చెప్పింది సత్యం, లోపముంటే దిద్దుకో. అది సత్యమే అయితే దాని పక్షంగా ఊరు కాదు, పట్టణం కాదు, ఈ దేశం మొత్తానికి ఎదురు తిరిగి నిలబడేటట్టు ఉండాలి. ధైర్యం, తెగింపు. తెగించరు కొంతమంది. వ్యసనాలు వదిలేయాల్సి వచ్చిందని కొంతమంది వ్యసనాలకు భయపడి, పరిస్థితులకు భయపడి, మనుషులకు భయపడి, కులానికి భయపడి, మతస్థులకు భయపడి, చచ్చిపోతే బొందరగంటలో సమాధికి స్థలం ఎవరని కొంతమంది భయపడి. ఒక తల్లి నన్ను అడిగింది, మరే
నాకు యేసు ప్రభు కావాలి, పరలోకం కావాలి, బాప్తిసం పొందుతాలే కానీ చచ్చిపోతే మరి నా శవాన్ని మా వాళ్ళకి ఇస్తావా అంది. లేకపోతే నేనేం బ్యాంకులో వేసుకుంటానా అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే నేనేమన్నా బ్యాంకులో వేసుకుంటా పిచ్చిదన్నా. మారు మనసు పొంది ముందు పాపాలు గడకబడి నిమిత్తం బాప్తిసం పొందమ్మా, పొందు. ఆ తర్వాత ఒకవేళ ప్రభు చిత్తమై ప్రభు నిన్ను తీసుకుంటే నీ సేవాన్ని నేనేం చేసుకుంటా పిచ్చిదరా. నీ ఆత్మ రక్షింపబడటం నాకు ముఖ్యం. అంతగా వాళ్ళు నీ శవాన్ని ప్రేమించి కావాలనుకుంటే వాళ్ళని తీసుకోమని అప్పచెబుతాను, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. అవును చూడు, ఇక ఉండగానే సచ్చిన తర్వాత శవాన్ని గురించి ఆలోచిస్తుంది పిచ్చి తల్లి. చెప్పా ఏం పర్లేదు, నీ డెడ్ బాడీ నేనేం చేసుకొని ఇస్తానని చెప్పా. ఇక రక్షణలోకి వచ్చేసింది పాపం. ఇప్పుడు ప్రభు దగ్గర ఉంది, పరదేశంలో ఉంది, వెళ్ళిపోయింది. ఆమె కోరినట్టే ఆమె డెడ్ బాడీని వాళ్ళకే ఇచ్చా. అసలు ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే, నన్ను మా 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 వాళ్ళ సమాధుల్లో పెట్టనీరంట యేసుప్రభుని నమ్ముకుంటే, అందుకని అంటే సరే ఈ మాట చెప్పా. ఈ ఆప్షన్ ఇచ్చినాక బాప్తిసం పొందింది. సమాధిలో స్థలం దొరకదని, చచ్చిపోతే పెట్టరాదని, కులస్తులు మతస్థులు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారని, తర్వాత ఇది తేలిగ్గా మాట్లాడతారని, చదువుకున్నవాడిని నాకంటే నా తోటి కొలీగ్స్ ఎగతాళి చేస్తారే, ఏంట్రా నువ్వు కూడా ఏదో పిచ్చివాళ్ళలాగా అంటారేమో అని ఓవర్ యాక్షన్. రేపు ఊపిరి పోయినాక పాతాళంలో అర్థమైద్ది ఎంత బుద్ధి తక్కువ పని చేశారు. నేను అందుకే చెప్తా, యేసు ప్రభువుని నమ్ముకోవాలన్నా రక్షణ పొందాలన్నా దమ్ము కావాలని చెప్తా. దమ్ము కావాలా యేసయ్యని నమ్మి యేసుపక్షంగా నిలబడాలంటే. దద్దమ్మలకు చేత కాదు అది, దద్దమ్మలకు చేత కాదు అది. యేసు ప్రభు బిడ్డగా, యేసు ప్రభు బిడ్డని నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, ఆయన బిడ్డని నేనని చెప్పి ఎదురు తిరిగి నిలబడటానికి దమ్ము ధైర్యం కావాలి. పాపం చేయటానికి భయపడవే, అడ్డమైన గడ్డి తినటానికి పర్మిషన్లు అడగవే, పనికిమాలిన పనులన్నింటికి ఏం పర్మిషన్లు అడిగా, బుద్ధిహీనమైన క్రియలన్నింటికి ఏం పర్మిషన్లు తీసుకొచ్చా. నీ ఆత్మను రక్షణలోకి నడిపించేదానికి పర్మిషన్లా, నిత్య నరకాగ్ని నుండి తప్పించుకొని నిత్య జీవానికి చేరడానికి మార్గం సరళపరచుకోవడానికి పర్మిషన్లా. ఎవడు పర్మిషన్లు కావాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఉచితముగా ఇచ్చిన రక్షణ పొందకపోతే రేపు గొప్ప గొప్ప వేదన పొందాల్సి వచ్చింది. యుగ యుగాలు ధైర్యంగా ముందుకు రావాలి. దేవుని చిత్తం నెరవేర్చడానికి, సువార్త ప్రకటించడానికి ధైర్యం, సత్యం చెప్పడానికి ధైర్యం, సత్యమై ఉన్న క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యం, ప్రార్థన చేయటానికి, పరిచర్య చేయటానికి, సంఘంలో సేవ చేయటానికి, నలుగురిని సమకూర్చడానికి తెగింపు ఉండాలా, ధైర్యం ఉండాలా, పట్టుదల ఉండాలా. ఊరకు వచ్చిపోవటం కాదు సంవత్సరాలు, కనీసం నలుగురిని, కనీసం ప్రార్థనా బృందంగానన్నా సమకూర్చేటువంటి పని చేయాలా. సంవత్సరాలు గడిచిన ఊరికి ఏ బాధ్యత లేకుండా ఊరికి పైపైన భక్తి చేయటం కాదు. ఏదో ఒక పాత్రగా నువ్వు రూపొందాలా, ఏదో ఒక పాత్రగా నువ్వు రెడీ అయిపోవాలా. అలాంటి ధైర్యం, తెగింపు దేవుడు చూస్తాడు. నువ్వు లేచి బయలుదేరంటే ఎక్కడికి ఏందని అడగకుండా బయలుదేరాడంటే ఎంత ధైర్యం. మిమ్మల్ని బయలుదేరతారా? నా ఇష్టం వచ్చిన కాడికి తీసుకెళ్తాను, నువ్వు పద అంటే బయలుదేరుతావా? అన్నయ్య వస్తా అన్నయ్య, ఎక్కడికి యాడికి, ఎందుకు నీకెందుకు, నువ్వు పద. 1000 కిలోమీటర్లు పోవాలంటే సత్యనారావు ఎందుకు, ఏంటి, ఎక్కడికి ఖచ్చితంగా అడుగుతావు. అబ్రహాం అడగల, దేవుడు చెప్పాడు, అబ్రహాం కదిలిపోయాడు. విశ్వాసపు యాత్ర, ధైర్యం, తెగింపు. దేవుడు చెప్పాడు, నేను చేస్తా. ఒక్కడి గుర్తుపెట్టుకో, నువ్వు
చేసేది ప్రభు చెప్పిందా లేదా అనేది ఒక్కడ చూసుకో. ప్రభువు చెప్పిందే నువ్వు చేస్తున్నట్లయితే, ప్రభువు చెప్పిందే నువ్వు చేస్తున్నట్లయితే, కోటి గొంతులు దానికి వ్యతిరేకంగా లేచినా నువ్వు లక్ష్య పెట్టొద్దు. ప్రభు చెప్పంది, ప్రభు వద్దంది చేయమని కోటి గొంతులు ఏకమై నిన్ను చేయమన్నా లెక్క చేయొద్దు. రెండు మాటలు ఎంతమందికి అర్థమైనాయి? అందరికి అర్థమైనాయా? అది ప్రభు చెయ్యి అన్న పని నువ్వు చేయడానికి పూనుకున్నప్పుడు ఒక్కటి గుర్తించు, నిజంగా ప్రభు చెప్పాడా లేదా గుర్తించు. ప్రభు చెప్పిందే అయితే అందులో నీకు క్లారిటీ ఉంటే దానికి వ్యతిరేకంగా అది వద్దు అని కోటి గొంతులు ఏకమైనా నువ్వు లక్ష్య పెట్టొద్దు. ప్రభు వద్దు అన్న పని చేయమని కోటి గొంతులు ఏకమై నిన్ను కోరినా నువ్వు చేయొద్దు. ఇట్లాంటి తీర్మానం ఉండాలి. మనసును అలా మనం డిజైన్ రెడీ చేసుకోవాలి. అట్లాగా అంతమంది స్వరాలను ఎదిరించాలంటే ఏం కావాలి? తెగింపు కావాలి. కాబట్టి అబ్రహాములో ఇవన్నీ మనం చూస్తాం. ఇన్ని విధాల అబ్రహాము దేవుని ఎదుట సిద్ధంగా ఉన్నాడు కనుకనే అబ్రహామును నా స్నేహితుడు అని చెప్పాడు దేవుడు. నాతో స్నేహం చేయటానికి సమవుజ్జి, ఆ కొలత కలిగిన వాడు, నా వంటి రోషం, నా యందు విశ్వాసం, నా వంటి వ్యూహం, నియమం, ధైర్యం, తెగింపు అన్నీ కలిగిన వాడు అబ్రహాం. అందుకే అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు అని రాసుంది. ఆదికాండం ఒక్క వచనం చదువు ముగించేసుకుందాం ఈరోజు పెందలాడి సంతోషంగా ఈ శుభ సందర్భంలో. ఆదికాండము అదేదో అధ్యాయం అదేదో వచనం 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్బా చదువమ్మా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇది ఉంది ఇది లేదు అనడానికి లేకుండా ఇటు భూ సంబంధంగాను అటు ఆత్మ సంబంధంగాను. ఆర్థిక విషయాల్లో ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు. ఆత్మీయ విషయాల్లో విశ్వాసులందరికీ తండ్రిని చేశాడు. సంతాన విషయంలో యేసుక్రీస్తు అబ్రహాము వంశంలో నుండే వచ్చినట్టు చరిత్ర రాయించాడు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1:1. ఇంకేం కావాలండి? భౌతికంగా ఆర్థికపరమైన దీవెన, అటు ఆత్మ సంబంధమైన దీవెన, సంతానపరమైన దీవెన. మనం వెంపర్లాడే మొత్తం అబ్రహాం కొట్టేశాడు. కారణం దేవుని స్నేహితుడు. కొలత ఏంటి? ఇందాక నేను చెప్పినవన్నీ. ఫలితంగా అబ్రహామును దేవుడు ప్రత్యేకమైన రీతిని ఆశీర్వదించాడు. సో దేవుడు మనకు తోడై ఉన్నాడు. అదే దేవుడిని మనం సేవిస్తున్నాం. ఇహాపర 2 విషయాలకు ఆయనే మనకు సహాయకుడు, చాలినవాడు. గనుక నేను చెప్పినటువంటి ఆ సంగతులన్నిటినీ మీరు దృష్టించి ఆ ప్రకారం నడుచుకున్న వారైతే, అలాగున మిమ్మల్ని మీరు దేవుని చేతికి అప్పగించుకున్న వారైతే, అలాగున అబ్రహాము వలె దేవుని ప్రేమించి ఆయనను కోరి ఆయన సాహచర్యంలో, స్నేహంలో, సహవాసంలో కొనసాగగలవారైతే ఇక మీకెదురు లేదు. నీ దినములన్నిట యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీ
నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఒక మగబిడ్డనో ఆడబిడ్డనో మనం కని అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది అనుకుని ఆనందపడటం కాదు. అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఆడు పెరిగి పెద్దోడే మనకు ఫుడ్ పెట్టేవాడైతే మనకే ఆనందం. ఆడు పెరిగి పెద్దోడై 10 మందికి ఉపయోగపడేవాడు అనుకో, అప్పుడు మన బతుకు సార్థకం. అబ్బాయి పుట్టాడన్న ఆనందానికి ఒక సార్థకత, అంతేనా? ఆడు పుట్టాడు, ఏదో మనకు అంత అన్నం పెట్టాడు, మనం పోయాం వాడు పోయాడు అంటే ఏముంది? కానీ అబ్రహాం లైఫ్ తెలుసా? అబ్రహాము సంతానముగా పిలువబడ్డాడు యేసయ్య. యేసయ్య వలన భూలోకములోని సకల వంశములు దీవించబడ్డాయి. అవునా? దావీదునేమన్నాడు? దావీదుని గూర్చి, దావీదు కుమారుడా. అమ్మో, యేసయ్య అక్కడ, దావీదు ఎక్కడ? ఈ విశ్వమంతటికి నిర్మాణకుడు యేసయ్య. ఆయన సృష్టించిన సృష్టిలో ఒక మట్టి పురుగునని తన గురించి తానే చెప్పుకున్నాడు దావీదు. ఆయన ఒక మట్టి పురుగు. ఈ విశ్వ నిర్మాణకుడైన వాడు ఆ మట్టి పురుగు కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. అది దేవుని గొప్పతనం. హల్లెలూయా! ఎంత దీవెన, ఎంత ఆధిక్యత చూడు దావీదుకి. దావీదు ఒక్కడేనా? అబ్రహాము కూడా దక్కింది. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాము కుమారుడుగా కూడా ఆయన పిలువబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆ విధమైన ఆశీర్వాదం అంటే తన సంతానం అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండున్నట్లు దేవుడు చేశాడు. భూలోకంలోని వంశంలోని క్రీస్తునందు ఆశీర్వదించబడ్డాయి. క్రీస్తు యేసేమో అబ్రహాము సంబంధి అని ముద్ర పొందాడు. ఇప్పుడు చెప్పండి, ఎటు ప్రక్క నుంచి అన్న చూడు, అబ్రహాం మీ నెంబర్ 1లో కనపడతాడు. కారణం అదే, దేవునితో స్నేహం, దేవుడే లోకం, దేవుడే ప్రపంచం, దేవుడే జీవితం, దేవుడే తిండి, దేవుడే నిద్ర, దేవుడే సమస్తం. ఆ మెట్టుకి మనం ఎక్కాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. రండి మోకాళ్ళ మీదకి. అందరూ మోకాళ్ళ మీదకి రండి. నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా. ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా. ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 రాజా.
యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా రాజా యేసు రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా వేటగాని గురి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా, వేటగాని గురి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే, అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా 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 యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను
రాజా జగమెరిగిన నా యేసు రాజా. నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. యేసుగాక మరి ఎవరున్నారు నీకు? యేసుగాక మరో రాజు ఉన్నాడా? యేసయ్యను కూడా పక్కన పెట్టేంతగా నువ్వు ఎవరినైనా రెస్పెక్ట్ చేస్తే, గౌరవిస్తే అతడే నీ రాజు అవుతున్నట్టు, ఆమె నీ రాజు అవుతున్నట్టు, వారే నిన్ను ఏలుతున్నట్టు. ఎవ్వరికి అలాంటి అవకాశం ఇవ్వద్దు. నియమం కలిగి ఉండు. ఒక నియమం ప్రకారం ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండు. లోకం వేరు, నువ్వు వేరు. లోకాన్ని చూసి లోకం పడిన పాటలు పడటానికి ప్రయత్నం చేయొద్దు. ప్రార్థించు. నియమ ప్రకారము జీవితం, నియమ ప్రకారము సేవ. ప్రార్థించు. అవును తండ్రి, నన్ను చాలా ఏళ్తున్నాయి, నా మనసులో చాలా ప్రవేశించినాయి, వాటన్నిటిని వెళ్ళగొట్టాలి. నేను నీ బిడ్డని, ప్రత్యేకింపబడిన వ్యక్తిని, ప్రత్యేకింపబడిన దాన్ని. అంతమంది ఆడపిల్లల్లో ఎస్తేరు ప్రత్యేకం. బబులోను సంస్థానంలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రత్యేకం. యోసేపు ఐగుప్తులో ప్రత్యేకం. అబ్రహాము అప్పటి ప్రజలందరిలో ప్రత్యేకమైన వాడు. ఈ ప్రత్యేకింపబడిన జీవితం, నియమ ప్రకారం జీవితం, రోషము కలిగిన జీవితం, విశ్వాసము కలిగిన జీవితం, వ్యూహాత్మకమైన జీవితం, ధైర్యము, తెగింపు కలిగిన జీవితం మాకు అనుగ్రహించుతుంది. అలాగున మేము నడుచుకున్నట్లు మాకు కృప దయచు. మేము కూడా నీ స్నేహితులము, స్నేహితురాండ్రముగా కొనసాగాలి. నీ చిత్తమును నెరవేర్చాలి, నీ కొరకు జీవించాలి. నీవు చాలు అనుకోవాలి. మేము నిన్నే కోరాలి, నిన్నే అపేక్షించాలి. మమ్మల్ని అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. ప్రభు సెలవైతే ఈసారి సండే నుండి ఆహారపు ఏర్పాటు కూడా ప్లాన్ చేద్దాం, ప్రభు చిత్తమైతే. ఎందుకంటే ఇక నార్మల్ కండిషన్ వస్తుంది కనుక ఆల్రెడీ మనం భోజన ఏర్పాటులో వేరే, అది ఎవరి ప్లేట్ వాళ్ళకి సపరేట్గానే ప్లాన్ చేస్తున్నాం. దేవుని దయ వల్ల చాలా వరకు ఆ హడావుడి తగ్గిపోయింది కనుక, కరోనా హడావుడి తగ్గిపోయింది కనుక దాదాపు అందరూ వచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మీ ఆసక్తిని బట్టి. మరి సన్నిధికి దూరమైన దేవునికి దూరంగా లేదుగా, ప్రభుత్వనే ఉన్నారా? రైట్. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేనున్నా లేకపోయినా, మిమ్మల్ని ప్రోత్సహించేవారున్నా లేకపోయినా, నువ్వు దేవుని నుండి విడిపోకూడదు. దేవునితో నువ్వు అంటుకట్టబడి ఉండాలి. అందరూ నువ్వు ఒకటి కాదు, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి, ప్రత్యేకింపబడిన దానివి. గుర్తుపెట్టుకో. అందరిలాగా పిచ్చి చేష్టాలు చేయొద్దు, కోతి వేషాలు వేయొద్దు. ఈ మాట ఎప్పుడు అనుకోవాలి. నువ్వు ప్రత్యేకింపబడిన జీవితాన్ని నా నుండి దేవుడు ఆశిస్తున్నాడు.
అలా ప్రత్యేకింపబడిన జీవిత అనుభవంలో ఉన్నారు కనుకనే ప్రత్యేకమైన కార్యాలు సాధించారు వాళ్ళు. గుర్తుపెట్టుకొని భక్తి జాగ్రత్తగా సాధన చేయండి. ఓకే రైట్. ఇప్పుడు మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు, అందరం కలుసుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ ఇంకా అందరూ చేరతారు కనుక మరి ఆహారపు ఏర్పాటు కూడా ప్లాన్ చేస్తున్నాను, మీరు కూడా ప్రేయర్ చేయండి. అదంతా నెక్స్ట్ వీక్ నుంచి అందరికీ ఫుడ్ ఏర్పాటు చేద్దాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ఆహారపు ఏర్పాటు చేద్దాం. రైట్. ఇంతే సంగతులు. రక్షణ కొరకు ప్రభువు చెప్పింది చేయటానికి దమ్ము ధైర్యం కావాలన్నాను. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభువు బిడ్డగా ప్రభువు కొరకు బ్రతకడానికి ఎంతమందికి దమ్ము ఉంది, ఎంతమందికి ధైర్యం ఉంది? రైట్. రక్షణ పొందిన వాళ్ళని అడగట్లా నేను, బాప్తిసం పొందిన వాళ్ళని అడుగుతున్నా. ఇప్పుడు చేయొద్దండి. బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరు? ఐఎమ్ రెడీ బ్రదర్, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ క్షణాన్ని ఇచ్చినా తీసుకొని మారు మనసు పొంది ఇప్పుడే బాప్తిసం పొంది నేను దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను అన్నోళ్ళు చేయెత్తి చూపించండి. రైట్. చేయెత్తిన వాళ్ళు అలాగే ముందుకు వచ్చేసేయండి. నా ముందుకు రండి. ఇక్కడికి దమ్ము ఉంటే, తెగింపు ఉంటే చలో. ప్రభు బిడ్డగా ప్రభు కొరకు క్రీస్తులో బ్రతకాలనే నిర్ణయం నీకుంటే, ఆ తీర్మానం నీకుంటే ఇప్పుడే పరిగెత్తు. వేటగాని ఊరి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా. వేటగాని ఊరి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా, వేటగాని ఊరి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా. నా కన్నీటిని నాట్యముగా మార్చితివా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 రాజా. స్తోత్రం. యేసు రాజా, త్వరగా పరిగెత్తు. రాజా, రాజా, దేవుడిచ్చినటువంటి అవకాశం వినియోగించుకో. రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా, రాజా యేసు రాజా, రాజా, మందిరంలో ఉన్న వాళ్ళు సైతం యేసు రాజా, రాజా, యేసు రాజా, యేసు రాజా, రాజా, రాజా. స్తోత్రం. యేసు రాజా, రాజా, స్పీడ్గా రావాలి. యేసు రాజా, రాజా, యేసు రాజా. రైట్. ఈ చిన్న పిలుపును గుర్తించి పరిగెత్తి వచ్చిన ఈ బిడ్డలందరిని బట్టి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఉదయకాలమున కొందరు బాప్తిసమ పొందారు, ఇప్పుడు మరికొందరు సిద్ధమయ్యారు. దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు అనేక మంది రక్షణలోకి వస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. చాలా సంతోషంగా ఉంది. ఈ రక్షణకు తీర్మానించుకున్న వాళ్ళందరూ, అటు వాటర్ ఉందా?
కొత్త ఏర్పాటు చేస్తారు. ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చేసేయండి, లేట్ చేయొద్దు. రైట్, నేను ప్రార్థన ఆశీర్వాదంతో ముగించక మునుపు వీరందరినీ ఆ బాప్తిస్మం ట్యాంక్ దగ్గరికి పంపిద్దాం. ఆ నీళ్లు ఉన్న ప్రదేశానికి ఈ ప్రక్క నుంచి చూపించు దారి తీసుకెళ్ళి. ఓకే, వందనాలు. దేవునికి మహిమ. ఏం పర్లా, ఏసై ఉన్నాడు. పోయి తేవాలా? పోయిండి, నీళ్ళు పోయింది, పోండి. నువ్వు కూడా సిద్ధపడ్డావా? చలో. ఓకే ఓకే. ఇప్పుడు ఆడపిల్ల రైట్. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య అందరూ పాడాలి. నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర